నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ సింగ్తో పాటు 150 మంది యువ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ సింగ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాయని తెలిపారు. సిటీలో అయితే అద్భుతమైన నూట 150 మంది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా శుభ పరిణామం. ఇది ఒక ఆరంభం మాత్రమే. మీరు ఫ్యూచర్లో చూడండి, భవిష్యత్తులో ప్రతిపక్షాల నుంచి ఎన్ని వందల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారో వాళ్ళకి ప్రతిపక్షాలకి వెన్నులో చలి పుట్టించేటటువంటి కార్యక్రమం జరుగుతుందో, పరిస్థితి ఎదుర్కొంటారో మీరే ఫ్యూచర్లో చూడబోతున్నారు అన్నటువంటి విషయం నేను చెప్తా ఉన్నా. ఇది చాలా రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తును నిర్ణయించేటటువంటి చాలా కీలకమైనటువంటి సమయం. 55 రోజుల్లో మనం ఎన్నికలకు సన్నద్ధమవుతా ఉన్నాం. వందలాది మంది 150 మంది కొత్త సభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అంటే దానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టు రోజు రోజుకి పెరుగుతుంది అన్నదానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు. ఇది మా అందరికీ కూడా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లాలో 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈరోజు 7 అసెంబ్లీ పరిధిలో నుంచి 150 మంది ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది. ఇది తిరుగులేనటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు 150 మంది మమేకమై ఒకరికి ఒకరు చేయి అందిస్తే ఎలా బలం పెరుగుతుందో, 150 మంది మాకు తోడైతే ఆ బలం ఎంత బలాన్ని ఇస్తుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారనని వారికై వారే హామీ ఇవ్వడం జరిగింది కళ్యాణ్ సుందర్ గారి నేతృత్వంలో. నెల్లూరు ప్రగతిలో వీరందరూ కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబాలకి, నెల్లూరు పట్టణ ప్రగతికి, పార్లమెంటు ప్రగతికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అన్నటువంటి విషయం నేను ఈ సందర్భంగా చెబుతా ఉన్నాను. ఎన్నికల కథన రంగంలో మనం ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసినటువంటి సేవలు కానీ, ప్రజారంజకమైనటువంటి పరిపాలన కానీ, అభివృద్ధి కానీ, ఆయన అన్ని రంగాల్లో కూడా విద్య, వైద్యం అన్ని రంగాల్లో సాధించినటువంటి ప్రగతి, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అభివృద్ధి అన్నటువంటిది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం అన్నటువంటిది రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది, ప్రతిపక్షానికి బలం తగ్గుతూ వస్తుంది అన్నటువంటి దానికి ఇది నిదర్శనం. మన రాష్ట్రంలో పెద్దగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉనికి లేదు. కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటా ఉంది పార్టీ జాతీయ స్థాయిలో. దానివల్లనే కాదు, మన రాష్ట్రంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ప్రగతి కూడా దానికి తోడై ఈరోజు ఇంత మంచి నిర్ణయం కళ్యాణ్ సుందర్ గారు. ఇటీవల విజయసాయిరెడ్డి అన్న నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా
అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా నెల్లూరు నగరంలో భారీగా చేరికలు ఉన్నాయి. యువత అంతా కూడా మొదట కొన్ని ఆలోచనతో రకరకాల పార్టీలు కూడా వారందరూ కూడా చేరడం జరిగింది. ఈరోజు అందరూ కూడా గమనించారు, ఎవరైతే ఒక మాట మీద నిలబడతారో, చెప్పిన మాట ప్రకారం ఏదైతే 5 సంవత్సరాల పాలన కొనసాగిస్తారో అటువంటి పార్టీలో అటువంటి నాయకుడి దగ్గర పనిచేయాలన్న ఆలోచనతో ఈరోజు యువత అంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరుతూ ఉంది. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చాలా కాలం నుంచి కూడా అతను ఒక మంచి సర్వీస్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు గడిచిన అనేక సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావడం, ఇలానే కొన్ని వందల మంది ఈరోజు నెల్లూరు కాన్స్టిట్యున్సీ అటు రోడ్లు కానీ సిటీల్లో కానీ ఈ రెండింటిలో కూడా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ నేను 2 మాటలు చెప్తున్నాను. ఒకటి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వెన్నుపోటుదారికి అలానే ఒక మాట చెప్తే నిలబడాలి, ఆ మాట ప్రకారం ప్రజలకు అండగా నిలబడాలా అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ఇక్కడ వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు గారని నేను అంటా ఉన్నాను. అంటే అందరూ అనుకుంటారు వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచారని. వాళ్ళ మామని కాదు, ప్రజలందరినీ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కూడా ప్రతిసారి కూడా ఎన్నికలప్పుడు జరిగింది ఏం చెప్పరు. ఈసారి నేనేం చేస్తానో చెప్తారు. 5 సంవత్సరాల కల్లా అది మర్చిపోతారు. మళ్ళా ఫ్రెష్గా వస్తారు. 14 ఏళ్ళు దాటినా కూడా ఈ రోజుకి కూడా నేను ఫలానాది చేసినాను, దాన్ని చూసి ఓటేయండి అని చెప్పే అర్హత లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కేవలం వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచారని కాదు, ప్రజలకి ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. ఆయనకి ఒక మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం. అలానే నెల్లూరు నగరము, నెల్లూరు పార్లమెంట్లో కూడా వ్యాపారస్తులకి, సామాన్యులకి, రాజకీయ నాయకులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. అంటే ఈ వ్యాపారులు ఎప్పుడూ కూడా ఈ 5 నెలల పాటు, 4 నెలల పాటు లేదా 1 నెల పాటు ఈ రాజకీయాల కోసం ఎంతైనా తెగించి వారు కావాల్సినటువంటి పని నెరవేర్చుకున్న తర్వాత ఆ తర్వాత కనపడరు. ఆ నెల్లూరులోనే కాదు, అసలు దేశంలోనే కనపడరు. అటువంటి వాళ్ళకి సామాన్యులుగా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులుగా ఉంటూ ప్రజలకి, పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతాలకి అండగా ఉండేటువంటి వ్యక్తులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో ఇటు నెల్లూరులో కానీ, అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ, అటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఇలా ఇక్కడ విజయసాయిరెడ్డి గారిని కానీ, ఖలీల్ గారిని కానీ, వీరందరినీ కూడా గెలిపించుకోవడానికి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా, నెల్లూరు ప్రజలందరూ కూడా ప్రముఖంగా అందరూ ముందుకు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వారందరికీ కూడా మాట ఇవ్వడం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా సమపాలలో ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన కలిగినటువంటి నాయకుడు. అందరికీ మంచి జరుగుతుంది, ఒక తృప్తి కూడా మీకు ఉంటుంది, వైఎస్ఆర్సీపీలో మనం మంచి చేయగలిగినామని అనే మాట వారందరికీ కూడా తెలియజేస్తూ, నేను ఆమ్ ఆద్మీ పార్టీలో సిటీ ఇన్ఛార్జిగా మరియు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇంతకుముందు పనిచేశాను. ఇప్పుడు ఆ పార్టీకి రిజైన్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంతో బాగుందని నేను స్వయంగా వెళ్ళి పరిశీలించిన తర్వాత మరి పార్టీ మారాలనుకున్నప్పుడు మరి విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ఇక్కడ నిలబడినప్పుడు ఎంతో సంతోషించాను. ఇక్కడ మనం నెల్లూరు జిల్లాని అభివృద్ధి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యం జరుగుతుందని నేను నమ్మి, నేను చంద్రశేఖర్ రెడ్డి గారితో అడిగినప్పుడు ఖచ్చితంగా మేమందరం కలిసి మనం మన నెల్లూరు జిల్లాని గట్టిగా ముందుకు తీసుకెళ్తాము, విజయసాయిరెడ్డి గారికి మన సమస్యలని చెప్పి ఆ సమస్యలను ఖచ్చితంగా తీర్చేదానికి మనందరం కృషి చేద్దాం, ఒక పార్టీగా సమిష్టిగా కలిసి పనిచేయడానికి మాతో కూడా రమ్మని పిలిచినప్పుడు సంతోషంగా వచ్చి విజయసాయిరెడ్డి గారిని అడిగినప్పుడు మాకు ఇట్లాంటివి కావాలి, చాలా సంతోషంగా ఉంది మీరు రావడం అని చెప్పి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ముందుకు తీర్చి ప్రోత్సహించినందుకు మేము విజయసాయిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.